అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మే 3, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేళి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం బాపు దర్శకత్వంలో ముగ్గు సినిమా. 5 అక్షరాలు రావాలన్నారండి. ముత్యాల ముగ్గు సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 1 నిలువు నాసిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముక్కు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు పెద్ద అల 3 అక్షరాలు రావాలన్నారు. లహరి సరిపోతుందండి. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 7 అడ్డం ఎల్ల పొలిమేర 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హద్దు సరిపోతుందండి. తర్వాత 3 నిలువు చుంబనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ముద్దు అన్న పదం 1 అడ్డం 7 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 12 అడ్డం ఏనుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కర్రీ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు బంగారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కనకం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం పిల్ల బిడ్డ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కూన అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం రోడ్డు నిర్మాణంలో వాడే చిన్న రాళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంకర సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ముసలితనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జర అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం సత్యభామ పాత్రకు పేరొందిన అలనాటి నటీమణి 3 అక్షరాలు రావాలన్నారు. మనందరికీ తెలిసిందేనండి, జమున గారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జమున అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 13 నిలువు మురికిపోయేలా రుద్దు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తోము సరిపోతుందండి. తర్వాత 18 నిలువు వందనం అభివాదం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నమస్కారం అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం నిలువు 18లో టోపీ పెట్టడం 2 అక్షరాలు రావాలన్నారు. నిలువు 18 మనకు నమస్కారం అని వచ్చిందండి. ఈ పదంలో టోపీ పెట్టడం అంటే మస్కా అని అయితే సరిపోతుందండి. మనకు స్కా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 23 అడ్డం పెరుగును చిలికితే డాష్ చల్ల 3 అక్షరాలు అన్నారు. పెరుగును చిలికితే వచ్చేది మజ్జిగ అండి. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మజ్జిగ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 19 నిలువు దైవ పూజాధికాలకు సంబంధించిన శాస్త్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆగమ శాస్త్రం సరిపోతుందండి. కానీ ఇక్కడ మనం ఆగమం అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం నెలవు పట్టుగొమ్మ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆలవాలం అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 10 నిలువు చంద్రుడి చల్లని కాంతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి వెన్నెల అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం గుడి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వే 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కోవెల సరిపోతుందండి. తర్వాత 5 నిలువు
తిరగబడిన ఆగ్రహం 2 అక్షరాలు రావాలన్నారు. ఆగ్రహం అంటే కోపం అండి. అది తిరగబడింది అన్నారు కాబట్టి మనకు 5 నిలువు ఎలా వస్తుందంటే పం కో అని వస్తుందండి. మనకు కో కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 4 అడ్డం హతమార్చం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చంపం సరిపోతుందండి. తర్వాత 6 నిలువు భూమి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నేల అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం కన్ను 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నేత్రం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 నిలువు పండు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఫలం అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం పాము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఫా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఫని అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 11 నిలువు హస్తం చెయ్యి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పాణి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 20 నిలువు రామాయణాన్ని రచించిన మహర్షి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వాల్మీకి సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం ఆకాశ గంగ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మం మొదటి అక్షరంగా కి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి మందాకిని అన్న ఉపనది పేరైతే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 నిలువు దప్పిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాహం సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ప్రేమగా శరీరాన్ని తడుము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిమురు సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం మోక్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముక్తి సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం 5 2 అక్షరాలు రావాలన్నారు. 5 + 1 అని అర్థం అన్నమాట. మనకు రూ కూడా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 6 సరిపోతుందండి. తర్వాత 38 నిలువు వారంలో సెలవు రోజు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆదివారం సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం పాలిచ్చి పెంచే ఆయమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దాది సరిపోతుందండి. తర్వాత 42 నిలువు భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దార అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం ఖడ్గం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా రా వా కూడా వచ్చేసినాయి కాబట్టి కరవాలం సరిపోతుందండి. తర్వాత 46 నిలువు ఉత్పలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కలువ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 54 అడ్డం తెల్లని శ్వేతం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ధవలం సరిపోతుందండి. తర్వాత 50 నిలువు అమృతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సుధా సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం సొమ్ము డబ్బు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు లు 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కాసులు సరిపోతుందండి. తర్వాత 41 నిలువు బహుమత క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 3 అక్షరాలు రావాలన్నారు కాబట్టి కానుక అని రాస్తే సరిపోతుందండి. మనకు కా కూడా 3 అక్షరంగా వచ్చేసింది.
తర్వాత 45 అడ్డం దేహం శరీరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మేను అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం జ్వరం తాపం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాక సరిపోతుందండి. తర్వాత 33 నిలువు నిద్రలో కొందరు చేసే ధ్వని 3 అక్షరాలు రావాలన్నారు. గుర్రక సరిపోతుందండి. మనకు కా కూడా 3 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 32 అడ్డం వర్ణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రంగు అన్న పదం మనం 23 నిలువు 33 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 37 అడ్డం తేరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రథం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు చివర సున్నా లోపించిన తామర పువ్వే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కమలం అని రాస్తే సరిపోతుందండి. కానీ చివర సున్నా లోపించింది అన్నారు కాబట్టి కమల అని రాస్తే చాలండి. తర్వాత 30 అడ్డం అనునయం బుజ్జగింపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లాలన సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మత్తు కైపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లాహిరి సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం ద్రోహం చేసిన వాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ద్రోహి సరిపోతుందండి. తర్వాత 31 నిలువు ముస్లింల ప్రార్థన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నమాజు సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం పెళ్ళిళ్ళు ఎక్కువగా జరిగే ఒక మాసం 2 అక్షరాలు రావాలన్నారు. మాఘమాసం సరిపోతుందండి. ఇక్కడ మనకు మా కూడా మొదటి అక్షరంగా వచ్చింది మాఘ అని రాస్తే చాలండి. తర్వాత 39 అడ్డం వాడుక 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి మొదటి అక్షరంగా జు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి రివాజు సరిపోతుందండి. తర్వాత 40 నిలువు కాకి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వాయసం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం ఉపన్యాసం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రసంగం సరిపోతుందండి. తర్వాత 47 నిలువు జనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ప్రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రజా సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం స్తంభం నిట్రాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గుంజ సరిపోతుందండి. తర్వాత 48 నిలువు అంబలి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంజి సరిపోతుందండి. తర్వాత 53 అడ్డం మోసం మాయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జిత్తు సరిపోతుందండి. మామూలుగా జిత్తుల మారినక్క అంటూ ఉంటారు కదండి, అలా అన్నమాట. అందులో జిత్తు సరిపోతుందండి. తర్వాత 51 నిలువు శత్రుత్వం 2 అక్షరాలు రావాలన్నారు. వైరం సరిపోతుందండి. తర్వాత 55 అడ్డం బాణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ్ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శరం సరిపోతుందండి. ఇక ఏకాక్షర పదాలు చూద్దామండి. 8 అడ్డం సగం తోక 1 అక్షరం రావాలన్నారు. మనం ఇక్కడ తో అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోతుందండి కాబట్టి తో అన్న 1 అక్షరం చాలండి. 8 అడ్డం. తర్వాత 14 అడ్డం అడ్డం 8లో ఉద్యానవనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తోట సరిపోతుందండి. ఇక్కడ మనకు తో 8 అడ్డంగా వచ్చింది కాబట్టి టా అని రాస్తే చాలండి. 14 అడ్డం. తర్వాత 24 అడ్డం
అడ్డం 8తో దారి 2 అక్షరాలు రావాలన్నారు. తోవ సరిపోతుందండి. వా అన్న ఒక్క అక్షరం రాస్తే చాలండి. తర్వాత 25 అడ్డం 8తో వ్రత సూత్రం 1 అక్షరం రావాలన్నారు. తోరం సరిపోతుందండి. రం అని రాస్తే చాలండి. 25 అడ్డం. తర్వాత 43 అడ్డం 8తో చర్మం 1 అక్షరం రావాలన్నారు. తోలు సరిపోతుందండి. లు అని 1 అక్షరం రాస్తే చాలండి. తర్వాత 44 అడ్డం 8తో జలం 1 అక్షరం రావాలన్నారు. తోయం సరిపోతుందండి. ఎం అని రాస్తే చాలండి. అంతేనండి. ఈ వారం 10 కేలి పూర్తయిపోయింది. ఈ వారం 10 కేలి చాలా సులభంగా ఉందండి. కొత్త పదాలు ఏవి రాలేదు. అంతేనండి. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.